జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ చపాతీ చేద్దాం. ముందుగా ఇలా ఒక ఆకుకూర, నేను పొన్నగంట కూర తీసుకున్నాను. అలాగే క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకుని ఇలా తురుముకోవాలి. నెక్స్ట్ గోధుమ పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే ఆయిల్, వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా కలుపుకోవాలి. పిండి ముద్ద కొంచెం గట్టిగా చపాతీలు వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆకుకూరలో పాలకూర, తోటకూర, పుదీనా మన ఇష్టం అండి. అలాగే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు, మన చాయిస్ అన్నమాట. నెక్స్ట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ పైన ఈ చపాతీ ఒత్తుకోవచ్చు అనమాట. కొంచెం పిండి వేసుకుని చిన్న ఉండ తీసుకోవాలి. ఉండ తీసుకుని చేతితోటే చపాతీలా చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, కానీ చేతితోనే త్వరగా అయిపోతుంది. ఇలా కొద్దిగా పిండి జల్లుకుంటూ రివర్స్ చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఏ సైజులో చేసుకున్నా పర్లేదు. మరీ పలుచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా చపాతీ మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చపాతీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని చపాతీ కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చపాతీ కాల్చుకోవాలి. ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన చపాతీలు కూడా 1 by 1 చేసుకుంటూ కాల్చుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీలకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అలాగే బెల్లం పానకం కూడా వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. సూపర్ టేస్ట్. నేనైతే నెయ్యితో తినడానికే ఇష్టపడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.